కళాశాల కాలేజీ స్థాయిలో కూడా మనం ఈరోజు ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ వేడుకలకు చేసినటువంటి ఊరుకొండ మండల ప్రజలకి, పౌరులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిప్పుల కుప్పలు నడిపిన గెరిల్లా యుద్ధము ఆపక ఇక చావోరేవో చూసుకో. బొద్దుల ప్రాణము ఉండగా బొందల గడ్డలు కాల్చిన వీరుల కపాల భస్మము నీ నసటన బొట్టుగా పెట్టుకో. కొడలల్లో బాతులతో పొడి చేసి జలగల్లి వదిలేస్తే గుడి మీసం దుక్కుకుంటూ సచ్చిపో. కడదాకా యుద్ధాన్ని నడిపించే జెండాన్ని నిన్ను కన్న కల్లో లేకను రెప్పలాగా కాసుకో. గట్టి పోస అనుకో, ప్రాణం కరిక పోస అనుకో, ప్రాణం కాజు పెంకు అనుకో, ప్రాణం
పెద్దలకు మరియు విద్యార్థులకు మరియు ఈ వేదిక మీద ముఖ్య అతిథిగా చేసినటువంటి Today we are celebrating Independence Day, right? Right? Why we are celebrating? We are giving respect to our country, right? Today we are throwing our flag like this. After this program we are throwing outside, right? Right? Keep it carefully in your books, okay? That is the small respect to our country. Thank you everyone. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Principal sir, correspondent sir, chairman sir, vice principal sir, estimated teachers and my dear 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇంతకుముందు నా యొక్క తోటి ఉపాధ్యాయులు చాలా చక్కగా స్వాతంత్ర దినోత్సవం గురించి వివరించారు. సరైనటువంటి విషయాన్ని గ్రహించడం జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి చరిత్రను చదువుకోవడం కాదు, చరిత్రని నిర్మించడానికి విద్యార్థులుగా ఎప్పుడు ముందుండాలి. దానికి ఉపాధ్యాయులు తప్పక మీకు అందుబాటులో ఉంటారని అనుకుంటున్నాను. అలాగే మనం తరగతి గదిలో చదువుకునేటువంటి విషయాన్ని సామాజికంగా చూడడం అలవాటు చేసుకోవాలి. ఏదైతే అక్కడ నేర్చుకుంటున్నామో దాన్ని సమాజం పైన మనం ప్రాక్టికల్గా దాన్ని యూజ్ చేయడం జరగాలి. ఒక సోషల్ సబ్జెక్ట్లో నేర్చుకున్నటువంటి పరిపాలన వ్యవస్థ కానీ రాజ్యాంగ పటిమను కానీ విద్యార్థులందరూ కూడా దాన్ని అలవర్చుకోవాలి. ఇది తరగతి గదిలో ప్రాక్టీస్గా ఉన్నప్పుడే అది లీడర్స్గా కొత్త లీడర్స్ తయారవుతారు. కాబట్టి దీనిని చదువుకునే ప్రతి అంశాన్ని మనము దాన్ని అవగాహనతోటి ముందుకు తీసుకెళ్ళినట్లయితే అప్పుడు మంచి సమాజం నిర్మితం అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఈ సామాజిక సమకాలీన అంశాలలో అత్యంత ప్రభావితం చేస్తున్న విషయం భారతదేశాన్ని జెన్జీ వ్యవస్థ. జెన్జీ అంటే జీ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు యువకులందరూ కూడా రాజకీయంలోనికి వచ్చేసినారు. వాళ్ళు ప్రతిదీ ప్రశ్నించడం నేర్చుకున్నారు. రాజకీయ నాయకుల ఆగడాలను నిలువెత్తి వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టినారు. రాజకీయ నాయకులందరూ కూడా దానికి దిగి కిందికి వచ్చి చట్టాలని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
మీకు అందుకే ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివినట్లయితే అక్కడ జరిగేటువంటి దేశంలో జరిగేటువంటి ప్రతి విషయం మనకు అవగాహన అవుతుంది. దాని ద్వారా మనకు ఒక తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక సోయి అనేది వస్తుంది. ఆ సోయితోటే మనం ఏదైనా ఉద్యమం చేయడానికి లేదా సాధించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థుల ద్వారా. భారత రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులని ప్రాథమిక విధులను ఇచ్చినది. దాన్ని మనం ఇంకా విద్యార్థులందరూ కూడా తెలుసుకోకపోవడం బాధాకరం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనగానే మనము అంగరంగ వైభవంగా తయారవుతున్నాం తప్ప మనను ఆ స్ఫూర్తిని మర్చిపోతున్నామని నేను అనుకుంటున్నాను. మీకు విద్యార్థులుగా ఎటువంటి మార్పు రావాలి, ఎటువంటి స్ఫూర్తి రావాలి, ఎటువంటి అవగాహన ఉండాలని ఇంతకుముందే మన సీనియర్ టీచర్ హిందీ మేడం పద్మశ్రీ మేడం అద్భుతంగా చెప్పింది. అటువంటి మాటలని మనం చూచా తప్పకుండా పాటించాలి. వాటి ద్వారానే అభివృద్ధి అనేది జరుగుతుందని నేను గుర్తు చేస్తున్నాను. ఇక విద్యార్థుల క్రమశిక్షణ విషయాలు, నిబద్ధత అనేది కొంచెం కనుమరుగవుతుందనే మనం భావించాలి. ప్రస్తుత తరుణంలో కేవలం చదువు అనేది అది మూసధోరణిలా అయిపోయింది తప్ప దానిని ఎవరు కూడా దాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేయడం లేదు. ప్రతి విలేజ్లో గ్రామ పంచాయతీ నుంచి ఉన్నటువంటి విషయాలని గ్రామంలో ఎవరికి పూర్తిగా తెలియదు. విద్యార్థులుగా అది మీరు సోషల్ సబ్జెక్ట్లో చదువుకుంటున్నారు తప్ప దాన్ని ప్రాక్టికల్గా మనం తెలుసుకోలేకపోతున్నాం, దాంట్లో సమీక్ష చేయలేకపోతున్నాం. వీటిని in all aspects, materially and immaterially both. Material riches can be attained and gained by mere physical effort, but immaterial. నేనేమంటున్నంటే ప్రతి విద్యార్థి కూడా ఈరోజు దేశం అభివృద్ధి చెందిందంటే అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అంటే మనం కరెక్ట్గా ఉండి మన బాధ్యతలు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తామో అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందినట్టు. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈరోజు మనం గత 2014లో మనం ఈ పాఠశాలను ప్రారంభించుకున్నప్పటి నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము. దాంతో పాటుగా మనం అకాడమీని కూడా కాలేజీని కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నడుస్తుంది మనకు ఒక 30 మంది విద్యార్థులతోటి. వచ్చే సంవత్సరం మనం రెండవ సంవత్సరం ఇంటర్ రెండవ సంవత్సరం కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఇక్కడ ఒకటే చెప్పేది, ఈరోజు పాఠశాల కీర్తి ప్రతిష్టలు, కళాశాల అకాడమీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడ ఉండే చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులే కాదు, లెక్చరర్సే కాదు, మరి మీ చేతుల్లో ఉంది మా కళాశాల ప్రతిష్ట, స్కూల్ యొక్క ప్రతిష్ట అంతా కూడా. మీరు ఎంత విలువలతో కూడినటువంటి జీవితాన్ని మీరు కొనసాగిస్తే, ఎంత బాగా చదువుకుంటే, ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత గౌరవం అనేటటువంటిది వస్తుందని చెప్పి నేను విద్యార్థులకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కటే, మనము పొద్దున్న లేస్తే అసలు మన డ్యూటీస్ ఏంటివి, అసలు మనం ఏం చేస్తున్నాం, స్కూల్కి ఎందుకు పోతున్నాం, కాలేజీకి ఎందుకు వెళ్తున్నాం, అసలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో కాలేజీలో స్పెండ్ చేసాం, ఏం నేర్చుకున్నాం అనేటటువంటిది ప్రతిరోజు ప్రతి విద్యార్థి కూడా మన్నన చేసుకోవాలి. ఎందుకంటే విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినట్లయితే తర్వాత మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి దయచేసి విద్యార్థులారా బాగా కష్టపడండి, చదువుకోండి, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను గౌరవించండి, పాఠశాల కళాశాల యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి విన్నవించుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.